హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు అనేకమైన సందర్భాలలో, అనేకమైన విషయాలలో దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. అలాగనే ఇప్పుడు మనము చదివిన ఈ కీర్తనలో మొదటి వచనంలో మనకు ఒక మాట ఉంది. అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరి త్రోవలో ఉండాలి? ఎవరి త్రోవలో? ఇక రెండు మాటలు మనకు కనబడతాయి. ఏంటి? మొదటి మాటగా ఆయన అన్నాడు భయభక్తి కలిగి అన్నాడు. రెండో మాట ఆయన త్రోవల యందు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. భయభక్తి మనము కలిగి ఉన్నామా లేదా? ఆయన త్రోవలో ఉన్నామా? ఏ త్రోవలో ఉన్నాం? ఏ త్రోవలో ఉన్నాం? రెండు త్రోవలు ఉన్నాయి. హల్లెలూయా. రెండు త్రోవలు ఉన్నాయి. ఆ రెండు త్రోవలు నేను చూపిస్తాను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ఇప్పుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ రెండు త్రోవలను మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి? చూడండి, ఆయన త్రోవలో ఉన్నామా? మన త్రోవ వేరుగా మార్చబడిందా? భయభక్తి కలిగి ఉన్నామా? ఏంటి? దేవుని యందు ఎలా ఉన్నాం అని మన విషయాన్ని గమనించడానికి అపోస్తలుడైన పౌలు గారు రెండు మాటలు చెప్పాడు. ఆయన ఒక పత్రికలో, ఒక అధ్యాయంలో, ఒక వచనంలో, పత్రికలో, అధ్యాయంలో, వచనంలో రెండు మాటలు చెప్పాడు. ఆ రెండు మాటలలో ఒక మాట తీసుకుందాం. ఒక మాట తీసుకుందాం. ఏంటి? ఏ మాట అంటే చూడండి, ఒకసారి చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ గమనించండి, ఏమంటున్నాడు? సహోదరులారా, ఒక పాయింట్ చదవండి కింద. నిరీక్షణ లేని ఇతరుల వలె, చాలు ఇక్కడ ఆగిపోదాం. మనకు అదే పైన మాట. నిరీక్షణ లేని అంతవరకు ఆగుదాం. హల్లెలూయా. ఇక దుఃఖముక్కులు అంటే ఇది వేరే స్టెప్కి వెళ్ళిపోద్ది. ఏంది? అది కాదు. మనకి కావాల్సిన ఒక మాటే. నిరీక్షణ లేని ఇతరుల వలె. ఇతరుల వలె, ఇది ఇతరుల వలె మీరు ఉండకూడవద్దు. ఇతరుల వలె మీరు ఉండకూడదు. ఏంటి? అప్పుడు ఎలా ఉండాలి? ఇతరుల వల్ల ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగును. చాలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇతరుల వల్ల మీరు ఉండకూడదు. ఇతరులు అంటే ఏంటి? లోక సంబంధమైన వ్యక్తులు. ఇతరులు అంటే ఏంటి? లోకానికి సంబంధమైన వ్యక్తులు. ఇతరుల వల్ల మీరు ఉండకూడదు. వారి వల్ల మీరు ఉండకూడవద్దు. ఏంటి? మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన యందు ఏంటి? నమ్మకమైన వారిగా ఉండాలంట. హల్లెలూయా. నమ్మకమైన వారిగా ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలి నమ్మకము? ఎక్కడెక్కడ ఉండాలి నమ్మకము? 3 విషయాలు చెప్తాను. నమ్మకము
ఎక్కడెక్కడ ఉండాలి. కీర్తన గ్రంథంలో అన్నాడు ఆయన త్రోవలో ఉన్న నమ్మకాలు, ఆయన త్రోవలో ఉన్న నమ్మకాలు. 3 విషయాలు చెప్తాను, గమనించండి. ఆయన త్రోవలో నడిచే మనకు ఎవరి మీద ఎలా ఎప్పుడు నమ్మకము ఉండాలి. ఈ 3 స్టెప్పులు దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఒక బిల్డింగ్ అనుకోండి, ఈ బిల్డింగ్కి పైకి ఎక్కాలంటే దానికి ఏం కావాలి? మెట్లు కావాలి. మెట్లు కావాలన్నప్పుడు ఏ మెట్ల నుంచి స్టార్ట్ అవుతాం మనము? కింది మెట్ల నుంచి స్టార్ట్ అవుతామా? మధ్యలో నుంచి ఒకసారి ఎక్కుతామా? కింది మెట్టు నుంచి స్టార్ట్ అవుతాం. కింది మెట్టు స్టార్ట్ ఇది మనకు అవసరమైనది. ఏది కింద మెట్టు? మనకి ఏది కింద మెట్టు? నీవు నమ్మకమైన వారికి దేవుడు ఎన్ని తత్వం కలిగిన దేవుడు? 3 దేవుడు. ఎలా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. 3 స్టెప్పులు. మోసే ఎన్ని స్టెప్పులుగా మార్చబడ్డాడు? మోసే ఎన్ని స్టెప్పులుగా మార్చబడ్డాడు? చెప్పండి, ఎన్ని స్టెప్పులుగా మార్చబడ్డాడు? 3 స్టెప్పులుగా మార్చబడ్డాడు. స్టార్టింగ్ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో ఇంట్లో ఉన్నాడు. సెకండ్ స్టెప్ 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? తన మామ ఇంట్లో ఉన్నాడు. 3వ స్టెప్పు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. 3 స్టెప్పులు, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఎలా అయితే తను దేవునికి అప్పు చెప్పాడో, దేవుడు కూడా ఎన్ని స్టెప్ అయి ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఈరోజు కూడా అదే తత్వము మనకిచ్చాడు. హల్లెలూయా. అదే తత్వం మనకిచ్చాడు. ఎక్కడెక్కడ? ఒకటేమో స్టార్టింగ్ మెట్టు మన ఇంట్లో. నీ నమ్మకము నీ ఇంట్లో. రెండో స్టెప్పు ఆయన అక్కడ నీ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు నమ్మకముగా ఉన్నావో అక్కడ నుండి దేవుడు నీకు ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. ఆయన సన్నిధిలో రెండవ స్టెప్పు ఆయన మందిరములో, సంఘములో. రెండో స్టెప్పు ఆయన మందిరములో, ఆయన సంఘములో. 3వ స్టెప్పు దేవుడు. హల్లెలూయా. ఆయన కలిగజేస్తారు. అందుకని అప్పుడప్పుడు సామెత చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా కోపం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, నిన్ను 2 అవకాశాలు ఇచ్చా, 3వది ఇవ్వను. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు ఇచ్చాను? 2 ఇచ్చాను, 3వది ఇవ్వను, తాట తీస్తా అంటారు. అలాగనే అప్పుడు ఆయన సన్నిధిలో ఇది 3వ స్టెప్పు, తాట తీసేది అది. హల్లెలూయా. ఆయన కూడా అదే పని చేస్తాడు. ఆయన ముద్దాడాడు. ఈ 2 స్టెప్పులను చూస్తాడు ఆయన. ఈ 2 అవకాశాలను చూస్తాడు ఆయన. ఈ రెండిట్లలో ఎప్పుడైతే తను నీ వైపు చూసి, నీ పరిస్థితిని చూసి, అప్పుడు 3వ స్టెప్పు తన యొద్దకి బలపరుస్తాడు. హల్లెలూయా. మొదటి స్టెప్పుగా ధ్యానించేద్దాం. మొదటి స్టెప్పు నీ ఇంట్లో. శారా అబ్రహాముని ఏం చెప్పిందండి? శారా అబ్రహాముకి ఏం చెప్పింది? తెలిసిన మాటలే, గుర్తు అట్లా టచ్ని తీసుకెళ్తా నేను. అలా మీకు తీసుకెళ్తా. శారా అబ్రహాంకి ఏం చెప్పింది అమ్మా? ఆ స్టెప్పుగా అబ్రహాం విషయంలో శారా అతనికి ఏమని చెప్పింది? ఆయనకి ఏ నమ్మకం కలుగ చేసింది? అబ్రహాము అతడు నా యజమానుడని చెప్పి ఏమని చెప్పినావా? చెప్పండి, మీకు తెలిసిన వాక్యాలేవి. ఇతడు నా యజమానుడని చెప్పింది. ఎందుకని? బైబిల్ చెప్పింది ఏంటంటే, నీ భర్తకు నీవు లోపడి ఉండుము. హల్లెలూయా. ఉందా?
శారా తన భర్తకి లోపెట్టడానికి అబ్రహాము ఇతడు నా యజమానుడు. ఉందా ఈ తత్వం మనకి? ఉందా? మొదటి స్టెప్పులోనే మనకు దేవుడు ఆశీర్వదించి రెండో స్టెప్పులకి, మొదటి స్టెప్పులో ఎక్కితేనే రెండో స్టెప్పుకి మనం కాలు అడుగు పెడతాం. రెండో స్టెప్పు అడుగు పెట్టిన తర్వాత మూడో స్టెప్పుకి వెళ్తాం. ఏంది? మూడో స్టెప్కి మనం తొందరగా వెళ్ళలేము. అందుకనే ఇక్కడ నీకు నాకు ఇచ్చిన భర్తకి నీవు స్త్రీగా ఉన్నావు కాబట్టి తనకు నీవు నమ్మకముగా ఉన్నావా? నమ్మకముగా ఉన్నావా? నీ భర్తకి నీవు నమ్మకముగా ఉన్నావా? ఆయనకి లోబడి ఉన్నావా? లేఖనాలు నన్నవి, అవి లేఖనాలు, బైబిల్లో ఉన్న సత్యాలవి. దేవుడు చెప్పాడు, నీ భర్తకి నువ్వు లోబడి ఉండు. లోబడుతున్నావా? లోబడుతున్నారా? కొంతమంది చూస్తూ ఉంటాను, వాళ్ళు పని చేస్తారు, చేయట్లేదని కాదు, పని చేసేవారైనా సరే భర్తలకు తెలియకుండా వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. లేరా? డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు లేరా? ఏది మరి నమ్మకం? ఏదండి నమ్మకం? దేవుడు చూడండి, సరే భర్త చూడట్లేదు, దేవుడు చూడట్లా? ఇంకొక విషయము, నీ భర్తకి లోబడి ఉండమని చెప్పాడు ఆయన. లోబడుతున్నావా? అయ్యో ఇతను నా భర్త అని లోబడుతున్నారా? ఎట్లా పడతాడు, చెడ్ల బోడలు మాటలు నీవు శాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి 3 పూటలు భోజనము పెట్టినా నీవు కన్నా పెట్టావులే. హల్లెలూయా. ఏ మాట వచ్చింది? నీవు కన్నా పెట్టావులే. ఇంకా ఎవరైనా ఉన్నారా? నీవే చేసుకున్నావు నన్ను, ఇంకా ఎవరు లేరు భార్య భర్తలు లోకములో. ఏమి పిచ్చావు? ఒకవేళ ఆయన కష్టార్జితాన్ని బట్టి, ఆయన చేస్తున్న ప్రయాసం బట్టి కనీసం నీకు 3 పూటలు భోజనం పెడుతున్నాడు కదా. ఆ 3 పూటలు భోజనం చేసి అయ్యో నా భర్తని ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తున్నావా? విడుస్తున్నావా? నీ కన్నీరు విడుస్తున్నా? దేవునికి నువ్వు ఎలా కనబడుతూ ఉన్నావు? ఏదో ఒక అక్కడక్కడ చూడండి, వాళ్ళు 2,000 3,000 రూపాయల చీరలు కట్టుకొని వెళ్తున్నారు, నగలు బొగలు. అవి నీతో వస్తాయా? అవి నగలు బొగలు నీతో వస్తాయా? ఏమి రావు కదా. కనీసానికి 3 పూటలు భోజనం పెడితే ఉపవాసం ఉంచట్లేదు కదా. ఆయన నిన్ను తీసుకొచ్చాడు, చేసుకున్నాడు కాబట్టి ఇస్తున్నాడు కదా. దాన్ని తిని దాన్ని అనుభవించి దేవునికి ప్రార్థన చేస్తుడు. ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీకు నమ్మకం ఏది? ఒకవేళ ఆయన మోసగాడు కావచ్చు, నరహంతకుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, పాపాత్ముడు కావచ్చు, నువ్వు పరిశుద్ధురాలు కదా. నువ్వు పరిశుద్ధురాలు కదా. అందుకనే పెద్ద రాసిన పత్రికలు, యాకోబు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. స్త్రీలు తన పురుషులను హల్లెలూయా దేని చేత మార్చుకుంటుంది? ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఒక సాక్ష్యం, ఉపమానం కాదు, ఒక సాక్ష్యము. దైవ సేవకురాలు, దేవుని శక్తి పొందినావా? దేవుని శక్తి పొందినావా? తన భర్త మాత్రము భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నాడు, లోకములోనే జీవిస్తూ ఉన్నాడు. ఆమె దేవుని శక్తి పొంది ఆమె ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమె ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ భర్త వచ్చి ఎగతాళి చేసేవాడు. నువ్వు గన్న చేసావులే, అద్భుతాలు నీ బొంద, ఇవన్నీ భ్రమే అని భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎగతాళి చేసేవాడు. ఎక్కడ చుట్టూ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి వచ్చి తేలి గడిచిన ప్రార్థన చేయించుకునేలాంటండి. హల్లెలూయా. తేలి గడిచినా, కడుపు నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏది చేసినా ఆమె ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతాయి. ఈయన ఎగతాళి చేసేవాడంట. ఒకరోజు
ఆమె ఏదో ఒక ఊరికి వెళ్ళింది, పరిచయ నిమిత్తం వెళ్ళింది. ఆమె ఉందన్న విషయం తెలుసుకొని పక్కనున్న ఒక తేలు గరిసిన ఆయన వాళ్ళ ఇంటికి లొబలొబ మొత్తుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చినప్పుడు ఆమెను చూస్తే లేదు. వాళ్ళ ఎగతాళి చేసిన వాళ్ళ ఆయనను వాళ్ళు అడిగారంట, అయ్యా ఇదిగో అమ్మాయి ఇక్కడికి వెళ్ళిందయ్యా, ఇతని తేలు కరిసింది, భయంకర వ్యాధులతో ఉన్నాడు, ఇతని ప్రార్థన చేయాలంటే అప్పుడు అన్నాడంట, ఆమె అంత గొప్పోని నేను కాదు, ఆమె అంత గొప్పోని నేను కాదు అని ఆయన చెబితే అంట, ఇవన్నీ కాదు, నీ ప్రార్థన చేయి, నీ ముందు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేసావనుకో ఇప్పుడే మా ఆయన స్వస్థత పొందుతాడని ఆమె గట్టి పట్టుపట్టగానే ఆయన బొలుగుతో ఏదో వచ్చిరని ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. ములుగుతూ ఏదో తిట్టుకుంటానో పట్టుకుంటానో అన్యుడుగా ఏది చేసుకుని ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే ఎమ్మటి అత్యలుగేసి స్వస్థత కలిగిందంటండి. హల్లెలూయా. స్వస్థత కలిగిందంట. ఆశ్చర్యపడిపోయాడు అప్పుడు ఆయన. ఏంది నేను ప్రార్థన చేస్తే నేను ఇతనికి స్వస్థత జరిగింది, ఎలా స్వస్థత జరిగింది ఇది? నేను ఇన్ని రోజు నేను ఏదో అనుకొని ఎగతాళి చేస్తూ ఉన్నాను కానీ దేవుని శక్తి ఇంత ఉందా అని అప్పుడు గ్రహించంట ఇక ఏడిచాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇక ఏడవడం మొదలుపెట్టాడు ఆయన. ఆమె ఇంకా రాలా, ఆమె సువార్తకి వెళ్ళినా ఇంకా రాలా. ఇక ఈయన ఇంట్లో కూర్చొని బాగా ఏడుస్తున్నాడంట. అప్పుడు ఆమె వచ్చిందంట. ఉపవాసంతో 2 రోజులు ఆమె రాకపోతే 2 రోజులు ఉపవాసం దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడంట ఆయన. అప్పుడు ఆమె రాగానే ఆయన కళ్ళంతా చూస్తే కందిపోయి ముఖమంతా కనబడుతుందట. ఆమె ఉల్లికి ఇప్పుడు భయపడిపోయిందట. ఆమె చూసి ఎందుకు కొట్టారేమో, ఎందుకు ఆల్రెడీ తాగుడు పోతాడుగా. హల్లెలూయా. ఏమన్నా కొట్టారేమో అనుకుని భయపడిపోయింది. ఏందని చెప్తే అప్పుడు ఆమెను పట్టుకొని ఔరికించుకొని బాగా ఏడిచాడంటండి. చూసారా? అప్పుడు అన్నాడంట, అమ్మా నేను ఇన్నాళ్ళు నేను ఎగతాళి చేశాను నీ గురించి, దేవుని విషయంలో నేను గురించి ఎగతాళి చేశాను, కానీ దేవుడు ఈరోజు నేను ప్రార్థన చేశాను, నా కన్నులు తెరిపి ఇచ్చాడు దేవుడని ఓగని ఏడిచాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. దేనివల్ల వచ్చింది ఆయనకి? ఎవరి వలన వచ్చింది ఈ శక్తి? ఆమె నడుస్తున్న నడువని బట్టి ఆయన ఎంత భయంకరంగా ఉన్నా ఆయనను ఏమి చెప్పకుండా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే సమయం ఒకటి వచ్చింది, దేవుడు పట్టుకున్నాడు, తన జీవితాన్నే మార్చివేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నామా? మాకంత శక్తి లేదని అన్నారనుకో, వారున్నంత దౌర్భాగ్యాలు భూమి మీద ఎవరూ లేరు. నేను చెప్తున్నా ఈరోజు మీలో అంత శక్తి లేదని మీరు అన్నారనుకో, మీ అంత దౌర్భాగ్యులు భూమి మీద ఇంక ఎవరు లేరు. ఇక ఎందుకు తెలుసా? దేవుడు ఎటువంటి దేవుడో మనకు తెలుసు, ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు, మనం ఎలా ఉండాలో ఆయన తెలియపరిచాడు. అన్ని విషయాలు తెలియపరిచినప్పుడు ఆయన చెప్పాడు యాకోబు రాసిన పత్రికలలో, విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రవక్తే వచ్చి ప్రార్థన చేసేది జరిగింది అక్కడ. ఏమండి? సేవకుడే ప్రార్థన చేస్తే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడా? ఆ మాట చెప్తున్నాడు ఆయన. విశ్వాస సహితమైన నీ ప్రార్థన ఒక రోగిని, హల్లెలూయా హల్లెలూయా, కార్యము చేసేది మనము కాదు, ప్రార్థన చేసేది మనం. ప్రార్థన చేసేది మనమే. మన నడవడిని బట్టి, మన ఆలోచనని బట్టి, మన క్రియలను బట్టి దేవుడు కార్యం చేస్తాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పాడైన మొదటి స్టెప్పులో నీవు నీ ఇంట్లో నీ భర్తకి ఎలా ఉన్నావు, నీ భర్త కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంటిలో నీ పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు. ఒకసారి మనకి ఇక్కడ మీటింగ్ పెట్టింది కదా, ఆదరణకర్తలు మీటింగ్ పెట్టారు.
ఆదరణకర్తలు మీటింగ్ పెట్టారు. అప్పుడు ఒక సిస్టర్ సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళ అబ్బాయి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన దైవ సేవకుడు అన్నాడు. దైవ సేవకుడు అప్పటికీ ఆయన అప్పుడు చెప్పిన సాక్ష్యం చెప్పింది, నా పిల్లోడికి ఇదిగో ఈ బాబుకే నేను సండే స్కూల్కి వెళ్ళకపోతే, గుర్తుందా ఏం చెప్పింది? ఏం చేసింది? సండే స్కూల్కి వెళ్ళకపోతే పప్పు గుర్తు ఏదో కర్ర తీసుకొని కూడా తల పగిలిపోయిందండి. సాక్ష్యం చెప్పింది, అబ్బాయి పక్కనే ఉన్నాడు, అబద్ధం మాట్లాడడం కూడా కాదు. తల్లి సాక్ష్యం ఇచ్చింది, అబ్బాయి పక్కనే ఉన్నాడు. ఉందా? ఉందా? ఏదండి దేవుడు కార్యం చేయడు? ఎందుకు చేస్తాడండి? ఎలా చేస్తాడండి? దేవుడు ఏమైనా అన్యాయం చేసేవాడా? దేవుడు శక్తి లేని దేవుడా? ఏంటి దేవుడు అంటే? మనకి ఆయనలో శక్తి ఈ భూమి ఆకాశాన్ని ఒక్కసారి శ్మశం చేస్తాడు ఆకలిలో. అటువంటి శక్తివంతుడైన దేవుడు మన సమస్యను తీసివేయడా? మన శోధనను తీసివేయడా? ఏంటి దేవుడికి శక్తి లేదా? ఏది ముందు? ఆయన దృష్టికి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ఎవరి త్రోవలో ఉన్నాం? ఇప్పుడు మనం ఎవరి త్రోవలో ఉన్నాం? మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, మనకు ఒక కుటుంబం ఇచ్చాడు. మొదటి స్టెప్ కుటుంబము. మన కుటుంబము సంతోషంగా ఉంటే సమాజం అంతా సంతోషమే. కుటుంబము సంతోషంగా ఉంటే సమాజం అంతా సంతోషమే. కుటుంబము సరిగా లేకపోతే, మన మెట్టు సరిగా లేకపోతే, కింద మెట్టు సరిగా లేకపోతే, పైన మెట్లు బంగారంతో కట్టినా కానీ కింద మెట్టును చూస్తారు ఎవరైనా? గమనించండి మీరు. పైన మెట్లన్నీ బంగారంతో కట్టినా కింద మెట్టును చూస్తారు. ఏంది కింద మెట్టు ఎలా కట్టారు? స్టార్టింగ్ చూసేది సమాజం, చూసేది దేవుడు, చూసేది నీకు అప్పచెప్పిన బాధ్యత. మొదటి స్టెప్ నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మనకి దేవుడు పిలిచాడు ఎందుకో తెలుసా? మనకి పిలిచింది దేవుడు ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని కట్టుకుంటానికి. నీ ఒక్కరిని పిలిచాడు కుటుంబంలో నుంచి, నీ ఒక్కరిని పిలిచాడు దేవుడు ఎందుకో తెలుసా? నీ ద్వారాగా ఆ కుటుంబం రక్షింపబడడానికి, నీ ద్వారాగా నీ చుట్టుపక్కల ఉన్న సమాజము రక్షింపబడటానికి. ఉందా? శారా ఏం చెప్పిందండి అబ్రహాముకి? ఇతడు నా యజమానుడు. ఎంతగా ప్రేమగా ప్రేమించిందో చూసావా? ఎంత ప్రేమతో ప్రేమించిందో చూసావా? ఎంత ఆయనకు లోపడిందో చూసావా? ఆయన త్రోవలో నడుచువారు. ఎవరి త్రోవలో? ఆయన త్రోవలో. ఈ ఆజ్ఞలన్నీ ఆయనవి, ఈ ఆజ్ఞలు ఆయనవి, మనవి కావు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా కొనసాగాలి, మీరు ఆత్మీయ జీవితం ఇలా జీవించాలి. నీలో ఉన్న భయభక్తి, నిరీక్షణ ఇతరుల వల్లే నువ్వు ఉండకూడదు. వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదండి. వాళ్ళు తిడతారు, కొడతారు, రోడ్డు మీద పడేస్తారండి. వాటితో మనకెందుకు? వాళ్ళ పిల్లలు విడిచిపెడతారండి, వాళ్ళకి వాక్యం తెలీదు. రోడ్డు మీద విడిచిపెడతారు, వాళ్ళు ఎక్కడ పడితే విడిచిపెడతారు. వాటితో మనకు సంబంధం లేదండి. మనకి బైబిల్ చెప్తుంది కదా, మనకు ఒక సత్యం ఉంది కదా, మనకు ఒక వాక్యం ఉంది కదా, మనకు ఒక సన్నిధి ఉంది కదా, శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు కదా. వాళ్ళ పిల్లలు తిడుతున్న, వీళ్ళ పిల్లలు, ఎవరితో మనకెందుకు? కానీ మన పిల్లలు, మన భర్త, ఆయన ఎటువంటి వాడైనా సరే, ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు అంటగట్టాడు మనకి. దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన వాటిని ఎవరు? భారం, బాధ్యత ఉందా? ఈ బాధ్యత నీకుందా? ఈ నిరీక్షణ నీకుందా? ఇతరుల వల్ల మీరు ఉండకూడదు. ఇతరుల వాళ్ళు విడిచిపెడతారు. ఇంకొక విషయం తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది. మీరు యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఒక మాట చెప్పాడు. శాస్త్రులను, పరిసయ్యులను, సద్వికులను గురించి అక్కడ ఉన్న తన ప్రజలతో సువార్తను ప్రకటించి అన్నాడు. దేవుడు మాట్లాడిన మాట, ప్రభు చెప్పిన మాట, ఇదిగో మీరు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్వికులు ఉన్నారే,
వారి కంటే, వారి విశ్వాసము కంటే మీ విశ్వాసము అధికము కాని ఎడలా. హల్లెలూయా. ఎవరి విశ్వాసాన్ని పోల్చాడు? ఇతరుల విశ్వాసాన్ని పోల్చాడు. వారేం చేస్తారు? ఏంటి, ఒకరేమో సోమవారం ఏమో ఒక దేవుని పోల్చుకుంటారు, మంగళవారం ఏమో ఆంజనేయుని అనుకుంటారు, గురువారం వచ్చేసి సాయిబాబా అనుకుంటారు, శుక్రవారం వచ్చేసి వెంకటేశ్వర అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వారం ఎంచుకుంటారు. వాళ్ళు మనము ఆదివారం ఎంచుకున్నాం, అంతేగా. ఇక మన విశ్వాసము ఎక్కడ అధికమైంది? మన విశ్వాసం ఎక్కడ అధికమైంది? వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. వారికంటే వాళ్ళు వెళ్తున్నారు వారానికి ఒకసారి, మనమే వెళ్తున్నాం వారానికి ఒకసారి. అంతే అయిపోతుంది అక్కడ, అంతే జరిగిపోతుంది అక్కడ. వారికంటే విశ్వాసం అధికమైందా? అధికమైందా? లేదు. లేనప్పుడు మనం ఆయన త్రోవలో మనము ఎలా ఉన్నాము? ఆయన త్రోవను మనము నడిపింపబడ్డాము, ఆయన త్రోవలో మనం వెళ్ళాము, ఆయన త్రోవలో ఎంచబడ్డాము. ఆయన త్రోవలో ఎంచబడిన మనము ఇతరులను కూడా మనము ఆయన త్రోవలో నడిపించడానికి జ్ఞానము, ఆలోచన, శక్తి అన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఇవన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఉపమాన రీతిగా 3 రకాలైన ఉపమానాలు దేవుడు బయలుపరిచాడు. 3 రకాలైన ఉపమానము దేవుడు తెలియపరిచాడు ఉపమాన రీతిగా. ఒకనికేమో ఎన్ని తలంతులు ఇచ్చాడు? 5 ఒకరికి ఇచ్చాడు. మళ్ళా రెండోది 2 ఇచ్చాడు. మరొకరికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చాడు. 1 ఇస్తే ఇప్పుడు మీరు బాధపడనంటే మీరందరూ కాదు, అందులో కొంతమంది ఈరోజు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి మాట అందరితో. రెండోది ఏంటంటే యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి అందరి గురించి మాట్లాడుతున్నాం. ఇందులో ఉన్న మొదటి స్టెప్ కాడే ఆగిపోయారు. ఏం చేశాడు ఆయన? ఎందుకు దాచిపెట్టాడు? అదొక కారణం ఉంది. ఎందుకు దాచిపెట్టాడు? ఆయన ఎందుకు దాచిపెట్టాడు? ఎందుకు దాచిపెట్టాడు తెలుసా? చెప్పనా? స్టార్టింగ్ వానికి 3 తలంతులు ఇచ్చాడు. 5 ఇచ్చాడు. 5 ఇచ్చినప్పుడు రెండోవాడికి 2 ఇచ్చాడు. ఈ మూడోవాడికి 1 ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నాకు 1 ఇచ్చాడు కాబట్టి నాకేం పని? 1 ఇచ్చాడు కాబట్టి నాకేం పని? నాకేం పని? ఆ తలంతులను ఆయన 1 కదా, ఇది దాంతో నేనేం చేసుకోవాలి? నాకేం పని? అవి అక్కడే ఉండేది, అక్కడే పాతి పెట్టిపోయాడు. ఆయనకేమో 5 ఇస్తాడంట, మరొకరికేమో 2 ఇచ్చాడంట, నాకు 1 అంట. ఇంకా ఆలోచన ఏంటో తెలుసా? వారికేమో ఏంటో తెలుసు చెప్పండి. ఇంకొక విషయము, ఆయనేమో పాస్టర్ గారు, దాని తర్వాత సెకండ్ స్టెప్ సంఘంలో పెద్దవాళ్ళు, నాకేం పని అని మిగతా వాళ్ళు. 1 తలంతులకి 1 తలంతులు ఏం చేస్తున్నారు? నాకేం పని అని. సంఘ పెద్దలు ఉన్నారుగా 2 తలంతులు, 5 తలంతులు ఏముంది? పాస్టర్ గారు ఉన్నారుగా. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు అర్థమైందా? నాకేం పని? వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు 1 తలంతులనే నీవు దాన్ని రెట్టింపు చేసుకుంటానికి ఆ సామర్థ్యమును, ఆ శక్తిని ఆయన నీలో ఉంచాడు. అది నీలో ఉంచాడు. నీలో ఉంచాడు. కానీ దానిని గ్రహించలేకపోతున్నాం. ఇతరుల వలె వారి వలె, వారి పాటలోనే, వారి ఆలోచనలో ఎవరితో మనకేందండి? ముందు మనము ఆయన త్రోవలో ఉన్నామా లేదా? హల్లెలూయా. ఆయన త్రోవలో మనం ఉన్నామా లేదా? మొదటి పాయింట్గా ఎక్కడ ఉండాలి నమ్మకం? మనము ఎక్కడ ఉండాలి నమ్మకముగా? మన ఇంటిలో నమ్మకముగా ఉండాలి. మన ఇంట్లో నమ్మకముగా ఉండాలి. నీకు జతపరిచే నీ భర్తకి నమ్మకముగా ఉండాలి. యథార్థంగా కనబడాలి. ఏం చెప్తామండి? ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం అవడానికి,
ఇది బైబుల్. ఏంటి? ఈవెన్ నీవు, ఇతను మీ ఆయన, మీకు అర్థం అవడానికి ఇది మీ ఆయన. మీ ఆయన దగ్గర 100 రూపాయలు నీకు ఇచ్చాడు అనుకోండి. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి 100 దాచుకున్నావు. 100 దాచుకు మీకు అర్థం అవడానికి నువ్వు ఏమండి ఇతన్ని చెప్పావు, అయిపోయిందని 100. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన పక్క నుంచి ఏం చేస్తాడు? నువ్వు మాట్లాడే మాటను ఈమె చెప్తున్న మాట ఈయన వింటూ ఉన్నాడు. అప్పుడు ఈయనేమంటాడు? పక్క నవ్వుతాడు. హల్లెలూయా. నవ్వుతాడా నవ్వడా? ఏ అమ్మా వామ్మో, ఏ అమ్మా వామ్మో అంటాడా లేదా ఈయన? హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న దేవుడు మన ప్రతి పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఏంటి మనము ఎలా ఉన్నామో అన్నీ కూడా గ్రహిస్తున్న దేవుడు గుండె బాదుకుంటాడేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఉన్నావా? ఆయన త్రోవలో ఉన్నావా? ఆయన త్రోవలో ఎలా ఉండాలి మనము? ఆయన సన్నిధిలో మనము భయభక్తి కలిగి, ఏంటి మనకిచ్చిన బాధ్యతలో భయము కలిగి భక్తితో మనం ఉండాలి. ఆయన ఎటువంటి వ్యక్తి అయినా సరే రూపాయి ఉంటే కూడా లెక్క అప్పచెప్పాలా. ఆయన ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, రూపాయి ఆయనకి లెక్క అప్పచెప్పాలా. ఎందుకు తెలుసా? నీకంటే పై స్థాయి అయింది. హల్లెలూయా. నీకంటే పై స్థాయి. నువ్వు ఆయన ఇంట్లో జీవిస్తున్నావు కానీ ఆయన నీ ఇంట్లో జీవించట్లా. ఆయన వలన ఇంట్లోకి వచ్చావు కానీ నీ వలన ఇంట్లోకి రాలా. హల్లెలూయా. అందుకనే ఆయన చేసింది మేలు కావచ్చు, కీడు కావచ్చు. ఒకవేళ మనం అనుకుంటాం, అయ్యో ఇతనికి చేయడము శక్తి లేకపోవచ్చు. ఒకవేళ మీకు ఉదాహరణగా ఒక విషయం మీకు అర్థం కావటానికి, ఆయన ఎక్కువ పని చేయకపోవచ్చు. ఇతరులు వాళ్ళు 1,00,000 రూపాయల జీతం వాళ్ళకి కావచ్చు. నీకు 20,000 జీతము కావచ్చు. దానికోసం నువ్వు పెద్దగా ఉన్నావులే, నాకు 1,00,000 రూపాయలు తెచ్చిపెడుతున్నావా అని చెప్పడము కాదు. ఆయన తెచ్చిన వాటిలో అయ్యా ఇదిగో అతనికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఇంకా నీ శక్తిని నువ్వు అతనికి అనుగ్రహించు అని ఏం చేయాలి? ఉందా? ప్రార్థన శక్తి ఉందా? విజ్ఞాపన ఉందా? సామర్థ్యాన్ని దేవుడు కలగచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుంటి వాడిని పేతురు యోహాను ఏం చెప్పారు? ఒక కుంటి వానికి పేతురు యోహాను ఏం చెప్పారు? అయ్యా నా దగ్గర వెండి బంగారాలు లేవు, వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఏముందంట వారి దగ్గర? ఏమన్నారు? నాకు కలిగినదే. హల్లెలూయా. మాకు కలిగినదే మీకు లేదా? దేవుని శక్తి లేదా? దేవుని వాక్యం లేదా? మీరు కలిగి లేదా? ఆయన కలిగినట్టుగా. అధికారుల హృదయాలను నీళ్ళ కాలువ వల్ల నేను చూసారా? వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయడము, ప్రార్థించడము దేవునికి, మొరపెట్టడము దేవునికి, మొరపెట్టడం. నిన్న ఆల్నైట్ ప్రేయర్ జరిగిందిగా. నిన్న ఆల్నైట్ ప్రేయర్ జరిగితే నిద్ర లేక పగలు వేరే చోట ప్రేయర్కి వెళ్ళి రాత్రి వస్తే నిద్ర జరిగిపోక భోజనం తినలా, కడుపులోకి ఎక్కల, అన్నం కడుపులోకి ఎక్కల, నిద్రతో. అయినా తెల్లారి 3 గంటలకి మందిరంలోకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఆ భారము మాకు ఇచ్చాడు, ఆ భారం మాకు పెట్టాడు దేవుడు. ప్రార్థన చేయడం కోసము, మీకోసము ప్రార్థన చేయడము. తిండి తిప్పులతో కాదు, కడుపు నింపుకోవడంలో కాదు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని ఎదుట ఆయన రాకడలో మేము మిమ్మల్ని అందరినీ కూడా ఒక సాక్షిగా మిమ్మలను నిలబెట్టాలి. హల్లెలూయా.
పరిశుద్ధులుగా మిమ్మల్ని ఆయన ఎదుట నిలుపాలి. అది మా బాధ్యత. దేవుడు మాకు ఇచ్చిన ఆ అవకాశం. హల్లెలూయా. ఆ అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదువుతూ అపోస్తలుడు పౌలు గారు చెప్తాడు, ఆ వాక్యాన్ని పదే పదే మా హృదయంలో రగులుతూ ఉంటుంది. మిమ్మలను గురించి ఎలా మిమ్మలను ఆయన ఎదుట నిలబెట్టాలి, ఏ రీతిగా మిమ్మలను ఆయన ఎదుట మిమ్మలను నిలబెట్టాలి. యేసన్న గారిని ఒకసారి ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట. ఆస్తి చాలా విస్తారంగా ఉంది. ఆస్తి చాలా విస్తారంగా ఉన్నప్పుడు, అయ్యా నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందయ్యా అని అడిగారంట. నీ పేరు మీద ఈ మందిరాలన్నీ నీ పేరు మీదనే ఉన్నాయా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇక్కడ ఉన్న తలకాయలన్నిట్ల మీద నా పేరే ఉంది, నా పేరు మీదనే ఉన్నాయనంట. హల్లెలూయా. ఈ ఉన్న తలకాయలన్నీ కూడా నా పేరు మీదనే ఉన్నాయి. నా పేరు మీద ఉన్నాయి, ఇదే నా ఆస్తి. అందుకని ఆయన ఆ మాటని గ్రహించే చిన్న సైకిల్ కూడా ఆయన పేరు మీద రాసుకోలే. ఆయన ఉన్న ఆయన అన్ని సంఘాలు కూడా అన్నీ కూడా విడిచిపెట్టేసేసి దేవుని కోసమో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట నిలపడమే నా ఆస్తి. దానికోసం పడుతున్న ప్రయాసం ఇదే. ఈ భూమి మీద ఉన్న ఎంత ఉన్నా లాస్ట్లో వాక్యమే చూపిస్తాం మీకు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మరి ఆయన ఎంతవరకు నమ్మకం, ఎంతవరకు నమ్మకం. మొట్టమొదటిగా మన కుటుంబములో నమ్మకమైన వారిగా ఆయన దృష్టికి నీతిమంతుడిగా మనం కన్నబడాలి. మనల్ని పిలిచాడు, మన కుటుంబం మొత్తం పిలవలా, మన కుటుంబం మొత్తాన్ని పిలవలా, ఒక్కరిని పిలిచేది ఆయన. ఒక్కరిని పిలిచి ఒక్క సబ్బుతోటే అందరిని శుభ్రం చేయమంటాడు ఆయన. తమొక సబ్బు తెచ్చి ఏడు మనిషికి ఒక ఆ సబ్బు తెచ్చి వస్త్రానికి ఒక సబ్బు తెచ్చి ఉతకం. మనము ఒక సబ్బే అన్ని వస్త్రాలకి ఉతికేసేసేది. ఒక్కరికే ఆయన ఏర్పరచుకుంటాడు. దాని ద్వారాగా వీళ్ళకి ఉతుకో అంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు చూడండి మరి ఆయన త్రోవలో ఉన్నామా, ఏ త్రోవలో ఉన్నాం. రెండో విషయము, ఏ స్టెప్కి తీసుకెళ్తాడు ఆయన? ఆయన సంఘములోకి తీసుకొస్తాడు. ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. దేవుని పని విషయంలో సంఘములో. నేను చెప్పను, మీరు ఎవరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అది నాకు తెలుసు. హల్లెలూయా. అందు గురించి నేను పేరు పెట్టను. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఆలోచించండి. దేవుడు మనకు ఒక సంఘములోకి నడిపించిన తర్వాత మనం సంఘములో నడిపింపబడుతున్నప్పుడు, సంఘములో మనము జీవిస్తున్నప్పుడు సంఘము ద్వారాగా మనము, ప్రభు ద్వారాగా మనము పరలోక రాజ్యానికి చేర్చబడే వాళ్ళం మనము. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తాము? నీ కుటుంబం ద్వారా వెళ్ళిపోతావా డైరెక్ట్? నీ కుటుంబం ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోతావా? వెళ్ళావు కదా. ఆయన సన్నిధిలో ప్రభు అన్నాడు, మీరు పరలోక రాజ్యాన్ని చేరాలంటే నా ద్వారాగా మాత్రమే అన్నాడు కదా. నా ద్వారాగానే కానీ వేరే వారి ద్వారాగా మాత్రం మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. హల్లెలూయా. అయితే సంఘములో మనము ఎలా ఉన్నాం, సంఘంలో మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేది మనకు పరలోక రాజ్యాన్ని చేర్చే సంఘములో మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా కొనసాగుతూ ఉన్నాం. సంఘ క్రమములో కావచ్చు, సంఘంలో ప్రార్థనలో కావచ్చు, లేకపోతే మీటింగ్లలో కావచ్చు, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేయటంలో కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ పరిస్థితిలో అయినా కావచ్చు. మన సంఘానికి ఎలా ఉన్నాం, మన సంఘానికి మనం ఎలా ఉన్నాం?
రెండో స్టెప్ ఇది. ఇక్కడ చూస్తాడు దేవుడు. మొదటేమో కుటుంబంలో చూస్తాడు, రెండోదేమో ఆయన మందిరంలో చూస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ఏర్పరుచుకున్నప్పుడు ఆయన సంఘముగా ఏర్పరచబడుతాం. దేవుడు పిలిచిన తర్వాత ఒక వ్యక్తి మనకు అందరికీ తెలిసిన వ్యక్తే. ఎన్నోసార్లు మనం ధ్యానం చేసాం, లెక్కలేదు కూడా, అన్నిసార్లు ధ్యానించి ఉంటాం. అయితే ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు, ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఒక దర్శనము రూపముగా ఆయనకి బయలుపరిచాడు. ఆయన జీవితంలో దేవుడు చేయబోచున్న అద్భుత క్రియలను, కార్యములను దేవుడు ఆయనకి బయలుపరిచాడు. దేవుడు తనకు బయలుపరిచాడు. ఎవరు? యోసేపు. తనను దేవుడు దర్శనము చూపించాడు. నీవు ఒకప్పుడు రాబోయే కాలములో నీవు ఇలా ఉంటావు, ఇలా ఉంటావు అన్నప్పుడు ఇతరుల వలె, తన సహోదరుల వలె, ఎవరి వలె చూడండి, తన సహోదరులు తన పక్కన ఉన్నా, ఆయన జీవితంలో ఎన్ని సమస్యలు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా ఆయన గురి ఒకటే. ఎవరి వైపు? దేవుని వైపు. దేవుని వైపు. మరొకటి దరిద్రము కూడా వెంబడిస్తుంది. దరిద్రము కూడా వెంబడించింది. ఎందుకో తెలుసా? ఆ దేవుని ఆలోచన అది నెరవేర్చబడకుండా దరిద్రము కూడా వెంబడిస్తూ ఉంటుంది. దుష్టుడు కూడా వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన మంచి యవ్వన కాలంలో వచ్చాడు. మంచి యవ్వన కాలంలో వచ్చినప్పుడు పిల్లనాయలని పంపించలా సైతాను. పిల్లనాయలని పంపించలా సైతాను. మహారాణి, అందగత్తురాలు దాని ఎదుట పంపించాడు. సైతాను కూడా భ్రమపరచడానికి, ఆయనకున్న దర్శనము, దేవునికున్న ప్రణాళికను వ్యర్థపరచడానికి ఆయన ఎదుట వచ్చి నిలబడి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి ఆయన? పారిపోయాడు. వట్టిగా పారిపోయాడా? ఆమె తన సొక్క బట్టి లాగితే కూడా ఏం చేశాడు? లాగితే విడిచిపెట్టేసి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెనుక లాగింది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా, నువ్వు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా దుష్టుడు నీకొచ్చి లాగుతాడు, వెనుకకి లాగుతాడు. ఆగు, ప్రార్థనకి ఎందుకు వెళ్తావు? రోజు చేసే విజ్ఞాపన తెలుసులే. ఆగు, వెనుకకి లాగుతాడు. యేసేపు ఊరికి ఆ స్థాయికి వెళ్ళాడు. సంఘములో, దేవుని సన్నిధిలో నమ్మకము, ఎంత పనులున్నా యేసు ప్రభు చెప్పాడండి. మార్తకి చెప్పిన మాట అసలు ఆ మైండ్కి ఎక్కిపోలేము. నాకు మార్తకి చెప్పిన మాట నీకు చింత లేదా పన్నులను గురించి? పక్కన పడేయమ్మా నువ్వు. ఆ పనులు ఎవరు చేయమన్నారు నీకు? నాకు చింత ఉంది. మరియలో ఉన్న విశ్వాసము ఆమె ఎక్కడ వచ్చి కూర్చుని ఏ సమయంలో లేనప్పుడు చేసుకో. అన్ని పనులు లాగుతా కూడా విడిచిపెట్టి పరిగెత్తాడు ఆయన. సైతాను లాగుతూ ఉంటాడు. దేవుని సన్నిధి విషయంలో, దేవుని విషయంలో లాగుతూ ఉంటాడు సైతాను. నిన్ను దూరం చేయడానికి, ఆయన ఆశీర్వాదానికి దూరం చేయడానికి, ఆయన కృపకు దూరం చేయడానికి, ఆయన ఆలోచనకి దూరం చేయడానికి లాగుతూ ఉంటాడు ఆయన. లాగినప్పుడు నువ్వు విడిచిపెట్టి వస్తున్నావా? సన్నిధికి వస్తున్నావా?
ఆలోచించండి మీరు, ఏ త్రోవలో ఉన్నారో, ఏ త్రోవలో మనం నడుస్తూ ఉన్నామో. ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. యేసపు ఊరికనే ధన్యులు కాలా ఏడి, ఊరికనే కాలా ఏడి. దుష్టుడు లాగుతూ ఉంటాడు, నీకు పన్నులు పెడతా ఉంటాడు. అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఏంటి, ఒక తప్పెలకి 4 సార్లు కడుగుతూ ఉంటాను, మీరు ఒకసారి కడగకుండా. దుష్టుడే పెడతా ఉంటాడు, 4-5 పెడుతూ ఉంటాడు, ఏంటి, 4-5 పెడుతూ ఉంటాడు. అందుకనే 100 వస్త్రాలు మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. ఏదో ఒక దాని మీద వండాలని ఆశ పుట్టింది, లేనప్పుడు మాత్రము దాంట్లో సర్దుకుంటారు. హల్లెలూయా. ఉండొద్దని నేను అన్నట్లా, ఉండాలి, కానీ మనస్సుని బట్టి ఉంచుకోవాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఏంటి, అన్నం వడ్డించేది పురుషులకు స్త్రీ కాబట్టి, ఏంటి, ఆ బేషన్లో అన్నం చూస్తుంది, ముందు చూసి వాళ్ళ ఆయనని పెట్టుద్ది. పెట్టినప్పుడు ఆయనకి సరిపోని పెట్టి మిగిలింది ఏంటి తింటుంది. సరిపోయిందమ్మా, సరిపోయిందండి, నాకు సరిపోయింది, నువ్వు తిను ముందు అని చెప్పుద్ది అమ్మ. ఎందుకు తెలుసా? లేకపోయినా ఉన్న వాటిలో సరి చేసుకుంటుంది, సర్దుకుంటుంది. సర్దుకుంటే నీ ఓపిక నీ ఒంట్లో ఉంటే ఇల్లంతా సమాంతం నింపు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సర్దుకునే నీ గుణము నీకు ఉంటే, ఏంటి, వస్త్రాలను ఎప్పుడు ఉత్తుకోవాలో, ఎప్పుడు కడుక్కోవాలో, ఎప్పుడు దాన్ని బాగు చేసుకోవాలో, దేవుని సన్నిధికి అట్టకం లేకుండా నువ్వు సర్దుకునే జ్ఞానము నీకుంటే ఇల్లంతా నింపుకు నష్టమే లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ యేసు అంతగా ఆశీర్వదింపడే కారణమై, లాగినప్పుడు విడిచిపెట్టి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించాలి, దేవుని విజ్ఞాపన చేయాలి, దేవుని ఘనపరచాలి. నన్ను ఘనపరచు వారిని 2వ స్టెప్పులో చూశారు కదా, ఏంది 2వ స్టెప్పులో. అప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూసి అప్పుడు అంటాడు, ఇతడు నాకు నమ్మకమైన వ్యక్తి. హల్లెలూయా. ఎవరు నమ్మకమైన వ్యక్తి? ఎవరు నమ్మకమైన వ్యక్తి? ఆయన పిలిచిన ఆ పిలుపుకు ఆయన ఏదైతే ఆయన త్రోవలో ఉన్నారో, ఆయన త్రోవలో నడుచుకున్నారో వారితో మాట్లాడుతున్నప్పుడు, ఇతడు నాకు నమ్మకమైన వ్యక్తి. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తి. ఈ నమ్మకమైన వ్యక్తి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు దేవుడు 3వ స్టెప్పులోకి వెళ్ళాం. ఇప్పుడు 2 స్టెప్పులు చెప్పాను. ఒకటేమో కుటుంబం, 2వది యేసపు జీవితము, సంఘములో నీకున్న బాధ్యత, సంఘంలో నీకున్న భారము, సంఘముని గురించి నీకుండవలసిన భారము, ఆయన త్రోవ. యేసపు ఎలాగైతే విడిచిపెట్టి విసిరివేశాడు అక్కడ తన ఒంటి మీద ఉన్న, మనమైతే ఎవరైనా వస్తే నా ఇల్లుని చూస్తే ఎంత కంపు చేసుకున్నా, ఎవరికి ఆయనకి లేదా? ఒంటి మీద బట్టలు ఉపదిసి వెళ్తే చూసిన వాళ్ళు అందరూ ఎగతాళి చేస్తారని తెలియదా? ఒంటి మీద బట్టలు విడిచిపెట్టి బయటికి పరిగెత్తాడని చూసే జనాలు, ఏంద్ర బాబు ఇతను ఒంటి మీద బట్టలు కూడా పరిగెత్తుకుని దరిద్రుడు వీడని చెప్పరా? మనం చెప్పట్లేదా? ఒంటి మీద బట్టలు కూడా ఎవరైనా తిరిగి అనుకో, వీడియో కూడా పిచ్చోడు అని అనట్లా? అవమానం ఆయనకి లేదా? ముందు అది కాదు నాకు కావలసింది, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్న సమాజం అనవసరం. నన్ను పిచ్చోడనని, నన్ను దరిద్రుడనని, సోమరియనని ఎవరు ఏమన్నా నా దేవుడు నన్ను అన్నాలి. ఇతడు యథార్థవంతుడని. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి అని దేవుడు పలకాలి ఈ మాట. దేవుడు పలకాలి ఈ మాట. అప్పుడు ఆయన పలికి అంటాడు, ఇప్పుడు అలాగనే ఆశీర్వదించడానికి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుగా చేశాడు. మొదటి రాజుగా చేస్తే రాజ్యానికి రాజుగా చేస్తాడు. ఆయనకి ఒక రాజుగా ఆయన చేస్తే ఈయన ఏం చేశాడు?
మీరు ఆలోచించండి. అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా. ఏం చేశాడు ఈయన? సౌలు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? తన పని చేయమన్నాడు. తన పని చేయమని ఆయన పిలిచాడు. ఏంటి పిలిచి, అయ్యా నువ్వు అమాలేకులందరినీ హతమార్చమంటే ఈయన ఏం చేశాడు? ఏంటి తన కుటుంబం కోసము అన్నీ దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏదండి నమ్మకం? ఏది నమ్మకం? దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు? అయ్యా నువ్వు బాగా దాచిపెట్టుకో, నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాను, నువ్వు దాచిపెట్టుకొని ఉండయ్యా అని చెప్పాడా? అని చెప్పాడా? ఆయనని ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన వినియోగించకపోతే ఆయన పక్కన పెట్టేసేసి దావీదుని ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. దావీదుని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? గొలియాతు సవాల్ విసురుతుంటే ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? బిక్కు బిక్కుమని ఏడుస్తున్నారు. బాలుడైనప్పటికీ దేవుని విషయంలో ఏం చేశాడు? అయ్యో అతడు నన్ను చంపేస్తాడేమో, ఇంత పెద్ద భయంకరమైన వ్యక్తిగా కనబడుతున్నాడు, ఆయన ఎదుట నేను వెళ్తే నేను చచ్చిపోతాను. భయపడ్డా? భయపడ్డా? ఏం చేశాడు? దేవుని అభిషేకాన్ని బట్టి ముందుకు సాగాడు. దేవుని కోసం ముందుకు సాగాడు. దేవుని కోసం ముందుకు సాగాడు. ముందుకు సాగినప్పుడే స్థిరమైన రాజుగా ఎంచబడి అతనిలో నుండి శక్తివంతుడైన యేసు ఆ వంశావళిలో నుండి రావడానికి కృప దేవుడు చూపించాడు. హల్లెలూయా. కృప చూపించాడు. మరి ఎవరి ఇద్దరిలో ప్రాముఖ్యమైన వ్యక్తి? దేని బట్టి సౌలు తన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు? దేవుడు ఆయనకి ఆశీర్వదించలేదా? దేవుడు ఆయనకి కృప చూపించలేదా? తన తత్వాన్ని బట్టి దావీదు పొందవలసిన ఆశీర్వాదాన్ని ఈయన పోగొట్టుకున్నాడు. ఉందా? సంఘములో మనకుందా? సంఘములో మన బాధ్యత, సంఘములో మన ఆలోచన, సంఘములో మనం ఉన్న పరిస్థితి. 2 విషయాలు ఇవి. 3వ విషయం, అప్పుడు దేవుడు మెండైన దీవెనలో, హల్లెలూయా, మెండైన దీవెనలో అప్పుడు అనుగ్రహిస్తాడు ఆయన. అప్పుడు అనుగ్రహిస్తాడు ఆయన. నీకు ఎంత సమస్య అయినా ఉండని, ఎంత శోధనైనా ఉండని, ఎన్ని పరిస్థితులు భరించాడో ఒకే ఒక వ్యక్తి గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసా? తను చనిపోయి సమాధిలో ఉన్నాడు. వ్యక్తి చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని కోసము ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మాట ఎంతో తెలుసా? అప్పటికి ఆయన 3 రోజులు సమాధిలో ఉంటే ఇక్కడ యేసు ప్రభు అంటాడు, ఆ శిష్యులను అంటాడు, అయ్యా ఇదిగో మనం వెళుదాము. ఎక్కడికి? తన శిష్యులకు ప్రభు అంటాడు, మనం వెళుదాము. ఎక్కడికి? మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు. హల్లెలూయా. చూసారా ఎవరిని ఎలా లేపాడో? ఆయన కార్యము. నీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి భయంకర పరిస్థితి, 3 రోజుల్లో కుళ్ళిపోయాడు ఆయన. ఆయనకి నా అసాధ్యమైనదా? ఆయన చేసే కార్యము అసాధ్యమైనది. మనకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యమైనది ఇంకా అద్భుతాలు చేసే దేవుడు మన కోసం. ఆయన ఎప్పుడు లాజరు తినటానికి లేకపోయినా దేవుని దృష్టిలో ఎంత నమ్మకముగా ఉన్నాడో, తన కుటుంబంలో ఎంత నమ్మకముగా ఉన్నాడో, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో, అప్పుడు దేవుడు ఇదిగో మన స్నేహితుడు, హల్లెలూయా, హల్లెలూయా, స్నేహితుడుగా మనం మార్చబడాలి. ఆయనకు స్నేహితుడుగా మనం మార్చబడాలి. ఆయన స్నేహితుడుగా మనం మార్చబడితే అప్పుడు మనము దేవుని ఆశీర్వాదం పొందుతాం. కీర్తన గ్రంథం ఇందాక చెప్పాను కదా, ఒక వాక్యం చూపిస్తానని. కీర్తన గ్రంథంలో మీరు వెళ్తే కోరహ కుమారుడు ఒక మాట అంటాడు. చూడండి, దాన్ని వివరించను.
ఆ వాక్యం మీకు చూపిస్తాం. 49వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 49:15. దేవుడు పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణములను విమోచించును. ఒకడు ధన సంబంధుడైనప్పుడు వారి ఇంట ఘనత విస్తరించినప్పుడు వారి ఘనత వారి ఎంట దిగదు. వారు ఎన్నడూనూ వెలుగు చూడరు. బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను ఎవరిని పోలి ఉన్నారంట? నశించు జంతువులను పోలి ఉన్నారు. ఎవరు? 15వ వచనంలో చూడండి. దేవుడు నిన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణములను విమోచించును. పాతాళములో నుండి నన్ను, నా ప్రాణాన్ని విమోచించును. ఒకడు ధన సమృద్ధుడై వాని ఇంటి ఘనత విస్తరింపబడినప్పుడు కూడా మీరు వారిని చూసి మీరు భయపడవద్దు నాయన. వారి ఎంత సంపాదించుకుంటే నీకెందుకమ్మా? వారి సంపాదన వారికి రక్షించదో. ఆ సంపాదన అంతా వాడితో రాదో, నరకానికే ఆ ధనమును వాడు, ధనమును వారు అంతా కూడా ఎక్కడికి? నరకములోకే. ఆయన బయలుపరుస్తున్న మాట నాన్న. అందుకని మనము జాగ్రత్తగా మనం ఆయన త్రోవలో మనము నడిచేవారిగా ఉందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కనుక, ఆయన ఆత్మ ద్వారాగా మనము విన్నాము కనుక, సత్యాలను గ్రహించాము కనుక, మనము ఎలా మన కుటుంబాన్ని రక్షించాలో, ఎవరి ద్వారా రక్షించాలో, ఎలా రక్షించాలో, ఎప్పుడు రక్షించాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు కనుక, మనము కూడా అలాగున ఆయన త్రోవలో నడుచుకుంటూ ధన్యులుగా మనము ఎంచబడుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.